నమస్తే, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఈరోజు జూన్ 27 అండ్ 28కి సంబంధించిన న్యూస్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అర్థమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ విత్ నంబర్ ఆఫ్ మోడల్స్తో ఒక అప్డేటెడ్ వర్షన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అండ్ త్వరలో జిఎస్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో కమింగ్ టు టుడేస్ ఫస్ట్ టాపిక్, ఐఎస్ఎస్ను కూల్చివేయనున్న స్పేస్ ఎక్స్. ఇది దేనికి సంబంధించింది అంటే కాన్సెప్ట్, మనకి ఐఎస్ఎస్ ఉంది కదా, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని పిలుస్తారు. ఓకేనా, అంటే అంతరిక్షంలో ఉన్న ఒక స్పేస్ స్టేషన్ అనమాట. ఇది ఎవరెవరు సృష్టించారు, ఎప్పుడు సృష్టించారు స్పేస్లో అనేది మనం చూద్దాం. అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఈ ఐఎస్ఎస్ను 2030 కల్లా కూల్చివేయనున్నారు అని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది. సో ఆ యొక్క అగ్రిమెంట్ ఎవరికి ఇచ్చారు అంటే, నాసా ఉంది కదా, అమెరికాకు సంబంధించిన స్పేస్ ఏజెన్సీ ఉంది కదా నాసా. సో ఈ నాసా స్పేస్ ఎక్స్ అంటే నథింగ్ బట్ ఈ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో దాని యొక్క హెడ్ ఎలాన్ మస్క్ మనకు తెలుసు. సో ఈ ఎలాన్ మస్క్కి, అతని యొక్క స్పేస్ ఎక్స్ సంస్థకి ఈ ఐఎస్ఎస్ని కూల్చివేసే ఒక అగ్రిమెంట్ని ఎవరిచ్చారు అంటే నాసా ఇచ్చింది. ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. ప్రతి గంటన్నరకు ఒకసారి భూమి చుట్టూ తిరిగే ఫుట్బాల్ స్టేడియం సైజు ఉన్న ఆకాశ ప్రయోగశాల అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నమాట. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం త్వరలో నీలిసంద్రంలో కూలిపోనుంది. 2030 సంవత్సరం కల్లా పాతబడిపోతున్న ఐఎస్ఎస్ అంతరిక్ష చెత్తగా మిగిలిపోకుండా తదుపరి ప్రయోగశాలలకు అవరోధంగా మారకుండా చూడాలని అమెరికా నాసా నిర్ణయించుకుంది. అందుకే గడువు ముగిసే నాటికి దానిని ప్రస్తుత కక్ష నుంచి తప్పించనుంది. అంటే స్పేస్ డెబ్రిస్ అంటే అంతరిక్ష చెత్త అంటారు కదా, ఈ అంతరిక్ష చెత్త తర్వాత దీని యొక్క కాలం ముగిసిన తర్వాత ఈ స్పేస్ డెబ్రిస్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో దీన్ని ముందుగానే క్లియర్ చేసే ఒక అగ్రిమెంట్ని నాసా స్పేస్ ఎక్స్కి ఇచ్చింది అనమాట. ఓకేనా. అండ్ ఇప్పటికే రాకెట్ల తయారీతో అంతరిక్ష అనుభవం గడించిన కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు నాసా ఈ బాధ్యతను అప్పగించింది. సో ఇప్పుడు ఇందుకోసం దాదాపు 7,036 కోట్ల విలువైన కాంట్రాక్ట్ను స్పేస్ ఎక్స్కి ఇచ్చినట్లు నాసా ప్రకటించింది. అయితే వాళ్ళు ఏం చేస్తారో చూడండి. కాంట్రాక్ట్లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ డిఆర్బిట్ వెహికల్ను స్పేస్ ఎక్స్ నిర్మించనుంది. అది సముద్రంలో చిన్న పడవలను లాగే నెట్ లాగా ఉంటుంది అని భావిస్తున్నారు. ఐఎస్ఎస్ ప్రస్తుతం ఎంత డిస్టెన్స్లో ఉందో చెప్తున్నారు. ఐఎస్ఎస్ ప్రస్తుతం భూమికి 400 కిలోమీటర్లు ఎత్తులో ఉందంట. అంటే చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఎప్పుడు నిర్మించారు అంటే 1998లో నిర్మించారు. ఓకేనా, 1998లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించారు. ఎక్కడ? లో ఎర్త్ ఆర్బిట్లో నిర్మించారు. లో ఎర్త్ ఆర్బిట్లో దట్టు ఎర్త్ నుంచి చూసుకుంటే 400 కిలోమీటర్ల ఎత్తులో నిర్మించారనమాట. అండ్ దీని యొక్క నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన స్పేస్ ఏజెన్సీస్ ఏవి అని అడుగుతారు. ఓకేనా, అమెరికా అంటే నథింగ్ బట్ నాసా, రష్యా అంటే రాస్కాస్మోస్, కెనడా అంటే సిఎస్ఏ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ అంటారు అది. అండ్ జపాన్ అంటే జాక్సా. ఓకే, జాక్సా. అండ్ ఇంకొక స్పేస్ ఏజెన్సీ కూడా ఉంటుంది, అదేంటి అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, ఈఎస్ఏ అంటారు. ఈ 5 స్పేస్ ఏజెన్సీస్ కలిపి 1998లో లో ఎర్త్ ఆర్బిట్ ఆఫ్ ద ఎర్త్లో 400 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్, ఇంత డిస్టెన్స్లో ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది నిర్మించారు. దాన్ని ఇప్పుడు కూల్చివేసే అగ్రిమెంట్ నాసా ఎవరికి ఇచ్చిందంట? ఎలాన్ మస్క్ ఇచ్చింది. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వన్, క్షయ నిర్ధారణకు 3D వ్యవస్థ. అంటే ఈ టీబీ ఉంటుంది కదా, ట్యూబర్కులోసిస్, దాని యొక్క డయాగ్నోసిస్ కరెక్ట్గా యాక్యురేట్గా చేసే విధంగా ఒక 3D సిస్టమ్ని డెవలప్ చేశారు. ఎవరో చూద్దాం. మానవులు సహా క్షీరదాల ఊపిరితిత్తుల్లోని వాతావరణాన్ని పోలిన 3D హైడ్రోజల్ కల్చర్ ఏంటంటే 3D హైడ్రోజల్ కల్చర్ వ్యవస్థను బెంగళూరులోని ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అట్ బెంగళూరులో ఉంది. ఓకే, ఐఐఎస్సి బయో ఇంజనీరింగ్ విభాగం
విజయవంతంగా రూపొందించింది. క్షయవ్యాధిని కలిగించే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ డిసీజెస్ ఇన్ యూస్ కింద కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. మీకు డిసీజెస్ అండ్ కాజేటివ్ ప్యాథోజన్స్ అడుగుతారు కదా, అంటే ఇది బ్యాక్టీరియా ద్వారా వచ్చిందా, వైరస్ ద్వారా వచ్చిందా, ఫంగై ద్వారా వచ్చిందా అని. ఇక్కడ చూసుకుంటే ఈ ట్యూబర్కులోసిస్ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులే అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుందన్నమాట. అండ్ ఊపిరితిత్తులను ఎలా దెబ్బతీస్తాయి, వాటిపై ఏ ఏ మందులు పనిచేస్తాయనే అంశాలను దీని ద్వారా నిర్ధారించవచ్చు. ప్రస్తుతం వాడుతున్న 2D కల్చర్లో క్షయకారక NTB ఎలా పెరుగుతుందో 7 రోజుల వరకు మాత్రమే గమనించగలం. అయితే 3D హైడ్రోజెల్ కల్చర్లో 3 వారాల వరకు గమనించవచ్చు. చూసారా, దీని యొక్క కెపాసిటీ పెరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు యూస్ చేస్తున్న 2D కల్చర్లో ఓన్లీ 7 డేస్ వరకు మాత్రమే చూడొచ్చంట. కానీ ఇప్పుడు ఈ IISc సైంటిస్ట్ వాళ్ళు డెవలప్ చేసిన 3D కల్చర్ ద్వారా నియర్లీ ఎన్ని రోజులు అబ్జర్వ్ చేయొచ్చు, 3 వీక్స్ పాటు ఈ యొక్క ట్యూబర్క్యులే బ్యాక్టీరియా యొక్క ప్రోగ్రెస్, అంటే అది డిసీజ్ ఎలా కాజ్ చేస్తుందో 3 వీక్స్ వరకు అబ్జర్వ్ చేయొచ్చు అంట. జస్ట్ గుర్తుపెట్టుకోండి, టీబీ డయాగ్నోసిస్కి ఒక 3D కల్చర్ డివైస్ని తీసుకొచ్చిన ఇన్స్టిట్యూట్ ఏది అని అడిగితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. నెక్స్ట్, ఇట్లాంటి ఇన్నోవేషన్స్ అనేవి డైరెక్ట్గానే అడుగుతారు. అంటే ఒక ఇన్స్టిట్యూట్ పేరు ఇచ్చి, లైక్ IITs కానీ, IIScs కానీ, IIMs కానీ ఇలాంటి నేమ్స్ ఇచ్చి వాటికి సంబంధించిన ఇన్నోవేషన్ డైరెక్ట్గా అడుగుతారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి GDP గ్రోత్ ఎస్టిమేట్. ఇది మనం చూస్తూనే ఉంటాం కదా, ఎక్కువగా GDP ఎస్టిమేట్స్ అనేవి అంటే ఇండియాకి సంబంధించిన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే ఒక దేశంలో ఒక ఫినాన్షియల్ ఇయర్లో ప్రొడ్యూస్ అయిన ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. అంటే ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ విత్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ద కంట్రీ. దాన్ని మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ GDP అని పిలుస్తాం కదా. సో ఈ GDPకి సంబంధించి నంబర్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎస్టిమేషన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అవి మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వచ్చిన ఎస్టిమేషన్ ఎవరు ఇచ్చారు అంటే NCAER అని, దాని ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ అనమాట ఇండియాలో. ఇది ఇండియా యొక్క GDP ఎస్టిమేట్ని ఫినాన్షియల్ ఇయర్ 25కి ఎంతగా ఎస్టిమేట్ చేసింది అని అడుగుతారు. ఎంతంట 7.5%గా ఎస్టిమేట్ చేసింది. ఇవేంటి అంటే స్టాటిక్గా ఉండవు, మనకి మారిపోతూ ఉంటాయి అన్నమాట. మీరు ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఎగ్జామినేషన్ ముందు ఇలాంటి GDP ఎస్టిమేట్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. భారతీయ రచయిత్రికి కామన్వెల్త్ పురస్కారం వచ్చింది. ఎవరికి అంటే ఇండియాకి సంబంధించిన ఒక ఆథర్కి. ఆ ఆథర్ ఎవరో చూద్దాం. కామన్వెల్త్ కథానాయికల పోటీలో ముంబైకి చెందిన 26 ఏళ్ల సంజనా ఠాకూర్. ఎవరంట? ముంబైకి చెందిన, అంటే ముంబై నథింగ్ బట్ మహారాష్ట్ర స్టేట్. సో ముంబైకి చెందిన సంజనా ఠాకూర్కి ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఈ బహుమతి కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 7,359 మందిలో ఆమె ప్రథమురాలిగా నిలిచినట్లు లండన్లో ప్రకటించారు. నియర్లీ 7,400 మెంబర్స్ పోటీ పడితే అందులో ఇండియాకి చెందిన అమ్మాయికి ఒక ప్రైజ్ రావడం అంటే గ్రేటే కదా. సో చూడండి, ఎవరు? సంజనా ఠాకూర్కి ఈ బహుమతి వచ్చింది. ఆమెకు 5,000 పౌండ్ల నగదు ప్రదానం చేస్తారు. సంజనా కథకు శీర్షిక ఐశ్వర్యరాయ్ కావడం విశేషం. ముంబైలో ఇరుకైన అపార్ట్మెంట్లో నివసిస్తున్న అవని అనే యువతి కథ ఇది. అంటే ముంబైలో ఉన్న ఒక ఫీమేల్ స్టోరీ మీద ఐశ్వర్యరాయ్ శీర్షికగా ఈవిడ ఒక కథ రాశారనమాట. ఆ కథకి సంజనా ఠాకూర్కి కామన్వెల్త్ బహుమతి వచ్చింది. ఒక జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎంతంట ప్రైజ్ మనీ? 5,000 pounds ప్రైజ్ మనీ టు సంజయ్ ఠాకూర్ ఫ్రమ్ మహారాష్ట్ర. నెక్స్ట్, హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ పార్టీ అధినేత అజరుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అమరావతి మాజీ ఎంపీ బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా కోరారు. నవనీత్ రాణా ఉన్నారు కదా మనకి, ఈవిడ ఫిల్మ్ యాక్ట్రెస్ అండ్ ఆల్సో మనకి పాలిటీషియన్ కూడా అనమాట. బీజేపీకి సంబంధించిన ఒక పాలిటీషియన్. ఈవిడ ఎవరి మీదంట? మజ్లిస్ పార్టీ అధినేత ఎవరు? అజరుద్దీన్ మీద తన యొక్క ఓవైసీ పార్లమెంట్ మెంబర్షిప్ని రద్దు చేయాలి అని చెప్పి ఒక క్లెయిమ్ చేశారు. ఎందుకు చేశారో చూద్దాం. ఇటీవల లోక్సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా అసదుద్దీన్ జై పాలస్తీనా అంటూ నినదించిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం సందర్భంగా పాలస్తీనా పేరును లేవనెత్తి భారత్కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారంటూ లేఖలో ప్రస్తావించారు. అయితే తన డిమాండ్కు మద్దతుగా రాజ్యాంగంలోని 102, 103 ప్రకటనలను ఆమె ఉదహరించారు. అంటే ఇక్కడ మనం రీసెంట్గా చూసుకుంటే 18th లోక్సభ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఒక్కొక్కరు ఎంపీలందరూ కూడా ఓత్ ప్రాసెస్ తీసుకున్నారు. ఓత్ సెరమనీ అంటే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారం ప్రాసెస్లో ఈయన ఎవరైతే ఉన్నారో
ఈ నస్రుద్దీన్ ఎవరైతే ఉన్నారో ఈయన జై పాలస్తీనా అని సంబోధించారనమాట ఎప్పుడు ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు. కాబట్టి ఆయన అలా చేయడం వల్ల ఇండియా యొక్క సమగ్రత అనేది అండ్ ఇండియా యొక్క డిగ్నిటీ అనేది దెబ్బతింటుంది, మన కంట్రీ పేరు బదులు పాలస్తీనా కంట్రీని ఉచ్చరించడం ఏంటి అని చెప్పి ఈవిడ ప్రెసిడెంట్కి ఒక లేఖ రాశారు. ఏమని అంటే ఈయన యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయమని. దానికి సంబంధించి ఈవిడ ఏ ఆర్టికల్స్ని యూజ్ చేసుకుని ఇలా మెన్షన్ చేశారు అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 102 అండ్ ఆర్టికల్ 103ని యూజ్ చేసుకున్నారంట. సో ఇవి మెన్షన్ చేసుకోండి, 102, 103. మనం కొంచెం డీటెయిల్గా చూసుకుంటే ఇవి దేనికి సంబంధించినవి అంటే హౌస్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ని డిస్క్వాలిఫై చేసే విధంగా కొన్ని క్లాజెస్ ఉంటాయి అనమాట 102, 103లో. ఓకే, ఒకసారి అవి మెన్షన్ చేయండి, ఆ పాయింట్స్ ఫోకస్ చేయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, ప్రజా ఉద్యమంతో దిగి వచ్చిన కెన్యా అధ్యక్షుడు. కెన్యా అంటే ఎక్కడుంది మనకి? ఈస్టర్న్ ఆఫ్రికన్ సైడ్, ఈస్ట్ సైడ్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఈస్ట్ సైడ్ ఉంటుంది కదా, ఈస్ట్ సైడ్లో ఉండే ఒక నేషన్, ఆఫ్రికన్ నేషన్ కెన్యా. అయితే కెన్యాలో ఏమైంది అంటే ఇటీవల ఒక ట్యాక్స్కి సంబంధించిన స్ట్రింజెంట్ రూల్స్ ఉన్న ఒక యాక్ట్ అనేది, డ్రాఫ్ట్ యాక్ట్ అనేది వచ్చింది. అయితే దీనికి సంబంధించి చాలా వరకు కాంట్రవర్సీ ఎదుర్కొన్నారనమాట. ఇది అందరినీ ఇబ్బంది పెట్టేలా ఉంది, ఈ పన్నులకి సంబంధించిన చట్టం పన్ను భారం ఎక్కువ అయ్యేలా ఉంది అని చాలా కాంట్రవర్సీ ఎదుర్కొన్నారు. సో ఇంత కాంట్రవర్సీస్ వస్తున్నాయి కాబట్టి ఈయన ఏం చేశారు, ఆ యాక్ట్ని రద్దు చేసే విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. విలియం రూటో, ఎవరు? కెన్యా అధ్యక్షుడు విలియం రూటో. సో సంస్కరణల పేరుతో పన్నుల భారం మోపడంపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఒక మెట్టు దిగివచ్చారు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైన ద్రవ్య బిల్లుపై సంతకం చేయబోనని బుధవారం ప్రకటించారు. ఉద్యమకారులతో చర్చలకు సిద్ధమని తెలిపారు. దేశ రాజధాని నైరోబీ, కెన్యా క్యాపిటల్ ఏంటి? నైరోబీ కదా. సో నైరోబీలో మంగళవారం నిరసనకారులు చేపట్టిన ప్రదర్శన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పార్లమెంటు ప్రాంగణంలోకి ఉద్యమకారులు దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు. సో ఇట్లా ఎక్కువగా కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి ఆ యొక్క బిల్ ఏదైతే ఉందో అది ఇంకా యాక్ట్ అవ్వలేదు, డ్రాఫ్ట్ మాత్రమే. డ్రాఫ్ట్ అంటే ఏంటి? ముందు ఒకటి ప్రపోజ్ చేస్తారనమాట, ప్రజల్లోకి తీసుకెళ్తారు, ఇలా ఒక చట్టం చేయబోతున్నాం అని చెప్పేసి. ఈ డ్రాఫ్ట్ పాస్ అయితే, అంటే ఈ బిల్ మొత్తానికి పాస్ అయితే అది చట్టం కింద మారుతుంది. ఓకే, సో ఈ బిల్ మీద సైన్ చేయను అని చెప్పేశారు. ఎందుకు? ఈ యాక్ట్ అనేది కాంట్రవర్సీ అయింది కాబట్టి. గుర్తుపెట్టుకోండి, కెన్యా క్యాపిటల్ నైరోబీ, కెన్యా అధ్యక్షుడు వచ్చేసి విలియం రూటో. ఎక్కడుంది కెన్యా? ఈస్టర్న్ ఆఫ్రికన్ నేషన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, విద్యుత్ కోతలకు ఏఐతో చెక్. అంటే ఈ కరెంట్ కట్స్ ఉంటాయి కదా, పవర్ కట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక సొల్యూషన్ కనుక్కోవచ్చు అంట. అదేంటో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల పవర్ గ్రిడ్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి తోడు సైబర్ దాడులు, అంటే సైబర్ అటాక్స్ అండ్ డిమాండ్లు పెరగడం వల్ల కూడా. డిమాండ్స్ ఎందుకు పెరుగుతున్నాయి? పాపులేషన్ ఇంక్రీజ్ వల్ల. అండ్ ఎక్కువగా ఎలక్ట్రిసిటీ డిపెండెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, దానివల్ల కూడా డిమాండ్ పెరుగుతుంది. విద్యుత్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వీటికి విరుగుడు కొనుగొనాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇది చూడండి, అమెరికాలోని బఫెలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఎవరు? అమెరికాకి సంబంధించిన బఫెలో యూనివర్సిటీ సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఏఐ టూల్, ఏఐ సాధనం అంటే ఏఐ టూల్ని సృష్టించారు. ఇది మిల్లీ సెకండ్లలోనే స్పందించి విద్యుత్ కోతలను నివారించడంలో పవర్ గ్రిడ్లకు సహాయపడుతుంది. ఏంటిది? పవర్ గ్రిడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుసంధానంగా పనిచేస్తుంది అనమాట. అంటే వెరీ మైన్యూట్ సెకండ్స్లో. అంటే ఇక్కడ వీళ్ళు మిల్లీ అని ఇచ్చారు. మిల్లీ అంటే నథింగ్ బట్ 10⁻³ కదా. సో 10⁻³ సెకండ్స్లోనే విద్యుత్ కోతల్ని కనిపెట్టి పవర్ గ్రిడ్కి సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. సో పవర్ గ్రిడ్కి అనుసంధానంగా పనిచేసే ఒక డివైస్ ఎవరు సృష్టించారు అని అడుగుతారు. అమెరికాకు సంబంధించిన బఫెలో యూనివర్సిటీ సైంటిస్ట్ సృష్టించారు. ఓకే, నెక్స్ట్ వన్, S&P Global raises India's financial year 25 GDP growth forecast by 40 BPS to 6.8%. నథింగ్ బట్ మనం ఇందాక చూసాం కదా జీడిపి ఎస్టిమేట్ అని చెప్పేసి ఒకటి, అట్లానే ఇంకో ఎస్టిమేషన్ అనమాట. ఇది ఇక్కడ ఎవరు అంటే S&P. మనకి S&P రేటింగ్స్, S&P గ్లోబల్ రేటింగ్స్ అని చెప్పేసి ఒక సంస్థ ఉందన్నమాట. ఓకే, ఇది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనుకోవచ్చు. అయితే ఈ S&P గ్లోబల్ రేటింగ్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇండియాకి సంబంధించిన గ్రోత్ ఎస్టిమేట్ని ఎంతగా ఇచ్చిందంట? 24-25, అంటే నథింగ్ బట్ ఫినాన్షియల్ ఇయర్ 25లో ఎంతగా ఇచ్చింది అని డైరెక్ట్గా అడగొచ్చు. 6.8%కి అంచనా వేసింది. ఓకే, సార్ చూద్దాం. S&P గ్లోబల్ రేటింగ్స్ మెయింటైన్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫార్కాస్ట్ 6.8% for the current fiscal year,
citing high interest rates and reduced fiscal stimulus as factors. And the agency expects India's economic growth to moderate 6.8 this year, but projects growth rises to 6.9% and 7% for 26 and 27. అంటే రాబోతున్న 2 ఇయర్స్కి ఎలా ఇచ్చింది, నెక్స్ట్ ఇయర్లో వచ్చేసి 6.9% అండ్ పైన ఇయర్ అంటే 26-27 ఇయర్లో 7%గా ఎస్టిమేట్ చేసింది. మెయిన్గా ఈ ఫిజికల్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 24-25 నథింగ్ బట్ FY25లో ఎంతంట 6.8%గా S&P గ్లోబల్ రేటింగ్స్ అనేది అంచనా వేసింది. నెక్స్ట్ వన్, యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ లాంచ్డ్ 1 week 1 theme campaign, OWOT క్యాంపెయిన్ అండర్ విచ్ మినిస్ట్రీ అని అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే 1 week 1 theme క్యాంపెయిన్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అని చెప్పి, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, కొన్నిసార్లు డైరెక్ట్గా వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మినిస్ట్రీ కిందకు వస్తుంది క్యాంపెయిన్. సో అది దేని గురించో చూద్దాం. ఇట్ ఈస్ అ క్యాంపెయిన్ టు హైలైట్ ఇండియాస్ రీసెంట్ సక్సెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎయిమ్డ్ ఎట్, ఇండియాకి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో, ఏమేమి మనం అచీవ్ చేసామో వాటికి సంబంధించి నంబర్ ఆఫ్ ఫీల్డ్స్కి సంబంధించిన అచీవ్మెంట్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసే ఒక క్యాంపెయిన్ అనమాట. ఏంటది, 1 week 1 theme క్యాంపెయిన్. ఓకే, సో అక్కడ ఏమేమి ఉన్నాయంటే, ఇట్స్ బెనిఫిట్ సిటిజన్స్ బై క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ ఎంపవరింగ్ MSMEs, startups and researchers. The launch saw 24 technology transfers and product launches. Campaign aligns with PM Modi's vision to extend scientific benefits beyond labs to improve living standards. Nothing but just గుర్తుపెట్టుకోండి దేనికి సంబంధించింది అంటే రీసెంట్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఇండియా ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియాకి సంబంధించిన సక్సెస్ స్టోరీస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్పేస్ టెక్నాలజీ తీసుకుంటే స్పేస్లో మన సక్సెస్ స్టోరీస్ ఏంటి, చంద్రయాన్ 3 ఉంది, ఆదిత్య L1 ఉంది, అండ్ PSLV C58 ఉంది, అండ్ తర్వాత వస్తే ఇంకా ఫ్యూచర్లో గగన్యాన్ మిషన్ ఉంది, దానికి సంబంధించిన ఆస్ట్రోనాట్స్ అనౌన్స్ చేశారు. ఇట్లా నంబర్ ఆఫ్ ఉన్నాయి. అండ్ DRDO డిఫెన్స్ సెక్టార్కి వస్తే మనకి చాలా ఉన్నాయి కదా, మిసైల్స్, అగ్ని ప్రైమ్ అని చెప్పేసి ఇట్లా నంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అచీవ్మెంట్స్ మీద ఒక క్యాంపెయిన్ అనమాట అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 1 week 1 theme క్యాంపెయిన్. నెక్స్ట్ వన్, ద పెంచ్ టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర రీసెంట్లీ యాడెడ్ న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ దట్ ఈస్ మెంట్ టు ఫైండ్ ఫారెస్ట్ ఫైర్స్ ఈజీలీ. అంటే మనం ఎక్కువగా చూస్తూ ఉంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. టైగర్ రిజర్వ్స్లో కానీ, నేషనల్ పార్క్స్లో కానీ, అండ్ కమ్యూనిటీ ఫారెస్ట్ ఏరియాస్లో కానీ ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. సో ఈ ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ రావడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది, ఈ ఫారెస్ట్ యొక్క కాంపోజిషన్ అనేది తగ్గిపోతుంది, అంటే దాని యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంది ఇండియాలో. సో ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ అనమాట. అది ఎవరు తీసుకొచ్చారు అంటే పెంచ్ టైగర్ రిజర్వ్. ఓకే, న్యూస్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ అయినా, నేషనల్ పార్క్స్ అయినా, బయోస్పియర్ రిజర్వ్స్ అయినా, ఏమైనా కానీ వాటి యొక్క లొకేషన్స్ ఇంపార్టెంట్. సో ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడుంది మనకి, మహారాష్ట్రలో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని డెవలప్ చేశారు. దేనికోసం, అది ఫారెస్ట్ ఫైర్స్ ఉంటాయి కదా, కార్చిచ్చులు అంటారు, వాటిని ఎర్లీగా డిటెక్ట్ చేసి సిగ్నల్స్ ఇచ్చే ఒక సిస్టమ్ అనమాట. సో చూద్దాం. ఆన్ June 26, 2024 దిస్ ఇంపార్టెంట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ వాస్ మేడ్ పబ్లిక్. అండ్ AI పవర్డ్ ప్లాట్ఫామ్ పాంతేరా, దాని పేరేంటి, ఆ ప్లాట్ఫామ్ పేరు పాంతేరా. సో రీసెంట్లీ పాంతేరా వాస్ సీన్ ఇన్ న్యూస్, టు విచ్ సిస్టమ్ ఇట్ వాస్ రిలేటెడ్ టు అని అడిగే ఛాన్స్ ఉంటుంది. దేనికి సంబంధించిందంట, అది ఫారెస్ట్ ఫైర్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేసే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్ అనమాట. ఎవరు లాంచ్ చేశారు, పెంచ్ టైగర్ రిజర్వ్ ఆఫ్ మహారాష్ట్ర. ఒకసారి ఆ టూల్ చూద్దాం. The AI platform, which has been named Panthera, uses high-resolution camera feeds and satellite data to send real-time fire reports. అంటే high resolution camera and satellite కి సంబంధించిన ఇమేజెస్ తీస్తుంది. ఆ ఇమేజెస్ ద్వారా మనకి రిపోర్ట్స్ సెండ్ చేస్తుంది అనమాట. రిపోర్ట్స్ 3 minutes after a fire is found. జస్ట్ 3 minutesలోనే రిపోర్ట్ సెండ్ చేస్తుంది. దిస్ సిస్టమ్ ఈజ్ అ హ్యూజ్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ఇంప్రూవింగ్ ద మానిటరింగ్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్. ఇట్ గోస్ ఫ్రమ్ యూజింగ్ శాటిలైట్స్ అలోన్ టు సెండింగ్ అలర్ట్స్ టు ఏ మోర్ కాంప్రిహెన్సివ్ మెథడ్. జస్ట్ శాటిలైట్ అలర్ట్స్ ఇస్తుంది అనమాట, దేనికి సంబంధించి, ఫారెస్ట్ ఫైర్స్కి డిటెక్షన్ సంబంధించి. వితిన్ 3 minutesలో ఇస్తుంది కాబట్టి త్వరగా రెస్క్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎవరు లాంచ్ చేశారు, పెంచ్ టైగర్ రిజర్వ్ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్, ఎమర్జెన్సీని పాఠ్యాంశంగా చేర్చాలి. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మధ్యప్రదేశ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మోహన్ యాదవ్, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి అంటే, ఎమర్జెన్సీ పీరియడ్ ఉంది కదా ఇండియాలో,
మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది 3 times ఇచ్చారు. ఏంటది, ఫస్ట్ 2 times వచ్చేసి పాకిస్తాన్ వార్, చైనా వార్ ద్వారా 2 times ఇచ్చారు, అంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్స్ ద్వారా. సో అది తీసేయండి. అండ్ థర్డ్ టైం ఎప్పుడైతే ఇచ్చారో ఎమర్జెన్సీ 75 to 77 పీరియడ్ అనేది ఇట్ ఈస్ అ బ్లాక్ పీరియడ్ అని చెప్తారు కదా. సో ఈ ఎమర్జెన్సీ పీరియడ్ అనేది డ్యూ టు ఇంటర్నల్ అగ్రెషన్ ద్వారా వచ్చిన ఎమర్జెన్సీ పీరియడ్ అనమాట. అయితే ఈ ఎమర్జెన్సీ పీరియడ్కి సంబంధించిన డేటాని మొత్తాన్ని కూడా పాఠ్యాంశాల్లో అంటే స్కూల్ బుక్స్లో చేర్చాలి అని చెప్పి స్టేట్మెంట్ ఎవరిచ్చారు, ఏ స్టేట్ వాళ్ళు ఇచ్చారు అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎవరు, మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్కి చెందిన డైరెక్ట్లీ చీఫ్ మినిస్టరే ఈ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఒకసారి చూద్దాం. భారత్లో 1975-77లో విధించిన ఎమర్జెన్సీ కాలంలోని మితిమీరిన అణిచివేతలు, దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య యోధులు చేసిన స్ఫూర్తిదాయకమైన పోరాటం గురించి నేటి తరానికి తెలియజేసేలా దాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సూచించారు. ఓకే, అయితే మనకి ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్స్ ఒకసారి లింక్ చేసుకోండి. అంటే నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్ 352. ఓకే, ఇది నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో దీనికి సంబంధించి ఎవరు యాడ్ చేయమన్నారు అంటే మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ వన్, ఇస్రో గూఢచర్యం కేసు, మాజీ పోలీసులపై సిబిఐ అభియోగాలు. అంటే ఒక కేసు అనేది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఈ కేసుకి సంబంధించి కొంత ప్రీవియస్ డేటా చూద్దాం. అంటే మనకి ప్రీవియస్గా చూసుకుంటే ఇస్రోకి సంబంధించిన స్పై కేసులో నంబి నారాయణన్ అనే ఒక వ్యక్తికి జైలు శిక్ష పడింది, ఇంప్రిజన్మెంట్ పడింది. కానీ ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత 2018లో మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ఆయన నిర్దోషి అని తెలిసి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ అనేది సరిగ్గా జరగలేదు అని చెప్పేసి సిబిఐ వాళ్ళు అప్పుడు ఇన్వెస్టిగేట్ చేసిన సిట్ వాళ్ళ మీద అంటే పోలీసుల మీద ఒక అభియోగాలు మోపుతున్నారు. కాబట్టి మళ్ళీ న్యూస్లోకి వచ్చింది కదా, ఒకసారి ఆ డేటా చూద్దాం. అంతరిక్ష శాస్త్రవేత్త అంటే స్పేస్ సైంటిస్ట్ నంబి నారాయణన్ గూఢచర్యానికి పాల్పడ్డారంటూ, గూఢచర్యం అంటే స్పై, ఓకే, స్పై పాల్పడ్డారంటూ 1994లో కల్పిత కేసును రూపొందించిన కేసుకు సంబంధించి 5 మాజీ పోలీస్ అధికారులపై సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. ఆ అధికారుల్లో కేరళ, గుజరాత్ డీజీపీలుగా పదవీ విరమణ చేసిన సిబి మాథ్యూ, ఆర్బి శ్రీకుమార్ ఉన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 2021లో సిబిఐ కేసు నమోదు చేసింది. అండ్ ఇస్రో గూఢచర్యం కేసుపై ఆనాడు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటాం కదా ఇంగ్లీష్లో, సిట్కి మాథ్యూ నేతృత్వం వహించారు. ఆనాటి సిట్లో అప్పటి హోదాలతో ఇతర సభ్యులుగా ఆర్బి శ్రీకుమార్, పిఎస్ జయప్రకాష్, డిఎస్పీ కేకే జోష్వా అండ్ ఇన్స్పెక్టర్ ఎస్ విజయన్ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే ఆ సిట్లో ఈ 5 members ఉన్నారు. అప్పుడు 1994లో ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు. అండ్ మాల్దీవ్స్కి చెందిన రషీద్ అనే వ్యక్తిని తిరువనంతపురంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇస్రో రాకెట్ ఇంజిన్ల నమూనాలను పాకిస్తాన్కు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై కేరళ పోలీసులు 1994 అక్టోబర్లో 2 కేసులు నమోదు చేశారు. అండ్ అనంతరం ఇస్రో చేపట్టిన క్రయోజెనిక్ ఇంజన్, ఇది ఇంపార్టెంట్, ఇస్రోకి సంబంధించిన క్రయోజెనిక్ ఇంజన్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉంటుందో అది, దానికి యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు, ఈ నంబి నారాయణన్. ఓకే, ఈయన స్పై చేస్తున్నారన్న ఉద్దేశంతో ఈయన అరెస్ట్ చేశారు. అయితే దీన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్లో నారాయణన్కు జైలు నుంచి విముక్తి కలిగించింది. 2018లో రిలీజ్ చేశారనమాట. కేసు ఎప్పటిదో చూడండి, 1994లో ఇస్రోకి సంబంధించిన స్పై కేసు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళని ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే 2018లో నంబి నారాయణన్ని రిలీజ్ చేశారు. అండ్ అప్పుడున్న సిట్లో మెంబర్స్ చూడండి, అంటే అందులో ఒక 2 స్టేట్స్కి సంబంధించిన రిటైర్డ్ డీజీపీస్ ఉన్నారు కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ అనమాట ఈ ఆర్టికల్. అండ్ నెక్స్ట్, వందే భారత్ గతిమాన్ల వేగం 130 కిలోమీటర్లకు తగ్గింపు. అంటే ఈ వందే భారత్ అండ్ గతిమాన్ ఎక్స్ప్రెసెస్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన స్పీడ్ ఏదైతే ఉంటుందో అది 130 కిలోమీటర్స్కి కొన్ని రోజులు, పర్మనెంట్గా కాదు, కొన్ని రోజులు 130 కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలి అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఎందుకంటే అది ఇక్కడ ఏటీపీ అని ఒకటి ఉంటుంది, ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటారు. ఓకే, ఈ ఆటోమేటిక్ ట్రైన్స్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది అమల్లోకి వచ్చేంత వరకు కూడా ఇంకా రాలేదు. సో ఇది పూర్తి స్థాయిలో అన్ని జోన్స్లో అమల్లోకి వచ్చే వరకు కూడా ఈ 130 కిలోమీటర్స్ వేగాన్నే ఉంచితే బెటర్. సో రీసెంట్గా మనం చూసుకుంటే ట్రైన్ కొలిషన్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కదా, వీటిని ప్రివెంట్ చేసే విధంగా ఉండాలి అని ఇట్లా ఒక గైడ్లైన్స్ రావడం జరిగింది. చూద్దాం. రైలు ప్రమాదాల నుంచి రక్షణ కల్పించే ఆటోమేటిక్ వ్యవస్థ, ఏటీపీ, ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఫుల్ ఫామ్ చూడండి, అందుబాటులోకి వచ్చే వరకు
వందే భారత్ గతిమాన్ ఎక్స్ప్రెస్ల గరిష్ట వేగాన్ని 130 కిలోమీటర్లకు తగ్గించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. రైలు మార్గం అనుకూలతతో ప్రస్తుతం నిజాముద్దీన్ ఆగ్రా మధ్య ఒక గతిమాన్ ఎక్స్ప్రెస్ అండ్ 2 వందే భారత్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి. మనం చూసుకుంటే మీకు మెజారిటీ ఆఫ్ ద స్పీడ్ అనేది ఏ రూట్లో జరుగుతుంది, ఏ రూట్లో వెళ్తుంది అంటే ఎక్కువగా ఈ ఆగ్రా, ఢిల్లీ ఈ ఏరియాస్ ఉంటాయి కదా, ఈ ఏరియాస్లోనే ఈ ఎక్స్ప్రెస్ రూట్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువ స్పీడ్తో వెళ్తాయి. ఎంత నియర్లీ 160 కిలోమీటర్స్ వేగంతో వెళ్తాయంట. ఏటీపీ వ్యవస్థ మొదలయ్యే వరకు వీటి వేగాన్ని 130 కిలోమీటర్లకు మించకుండా చూడాలని రైల్వే బోర్డు సిగ్నల్ ఇచ్చింది. అంటే నథింగ్ బట్ ఈ ఏటీపీ సిస్టమ్ అనేది అన్ని జోన్స్లో అవైలబుల్గా వచ్చే వరకు కూడా 160 కిలోమీటర్స్ కాదు, ప్రతి జోన్లోనూ 130 కిలోమీటర్స్లోనే ఈ వందే భారత్ ఎక్స్ప్రెసెస్ అండ్ గతిమాన్ ఎక్స్ప్రెస్ నడపాలి అని ఒక స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ వన్, నూతన నేర న్యాయ చట్టాలపై సమాచారానికి సంజ్ఞాన్ యాప్. సంజ్ఞాన్ అనే ఒక యాప్ న్యూస్లోకి వచ్చింది. అంటే మనకి న్యూస్లో ఉన్న పోర్టల్స్, వెబ్సైట్స్ అండ్ కొన్ని ఆపరేషన్స్ అనేవి ఇంపార్టెంట్ కదా, అన్నీ ఒక చోట పెట్టుకుని రాసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక యాప్ అనేది న్యూస్లోకి వచ్చింది, సంజ్ఞాన్. ఓకే, ఈ సంజ్ఞాన్ యాప్ దేనికి సంబంధించింది అంట, నూతన నేర చట్టాలు ఉన్నాయి కదా మనం డిస్కస్ చేసాం, అంటే న్యూ క్రిమినల్ లాస్ అనమాట. సో ఈ న్యూ క్రిమినల్ లాస్కి సంబంధించిన ఒక యాప్, అదేంటో చూద్దాం. కేంద్ర సర్కార్ వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న 3 నూతన నేర న్యాయ చట్టాలపై క్షుణ్ణమైన అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన డీటెయిల్డ్ అవేర్నెస్ కలిగించే విధంగా ఒక యాప్ వచ్చింది. సంజ్ఞాన్ యాప్ను రైల్వే రక్షణ దళం ఎవరు లాంచ్ చేశారని అడుగుతారు. ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ ఆవిష్కరించారు. అండ్ పాత కొత్త చట్టాలపై బలగాలకు సమగ్ర సమాచారాన్ని అందించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని రైల్వే బోర్డు తెలిపింది. పాత చట్టాలేంటి, కొత్త చట్టాలేంటి, వాటి మధ్య ఉన్న వేరియేషన్స్ ఏంటి, కొత్తగా వచ్చిన వాటిలో ఏమేమి ఎడిషన్స్ జరిగాయి అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తీసుకొచ్చిన సంజ్ఞాన్ యాప్. ఓకే, ఒకసారి చూడండి. ఐపీసీ 1860 అంటే ఇండియన్ పీనల్ కోడ్ కదా, అండ్ ఇంకొకటి సిఆర్పిసి 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1897. ఈ మూడిటి ప్లేస్లో మనకి 3 కొత్త చట్టాలు వచ్చాయి. వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తీసుకొచ్చిన యాపే సంజ్ఞాన్ యాప్. జస్ట్ చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్, పశ్చిమ కనుమల్లో నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్. ఒక సోలార్ ప్లాంట్ అంటే తేలియాడే అంటే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ని రీసెంట్గా అన్వేల్ చేశారు. ఎక్కడ అని అడుగుతారు. పశ్చిమ కనుమలు అంటే నథింగ్ బట్ మనకి డెక్కన్ ప్లాట్యూలో ఉన్న వెస్ట్రన్ ఘాట్స్ ఉంటుంది కదా మనకి, ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేశారంట. పశ్చిమ కనుమల్లో ఇఘాత్పురి వద్ద నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను మధ్య రైల్వే నెలకొల్పింది. దీని సామర్థ్యం 10 మెగావాట్లు. రైల్వే పరంగా దేశంలోనే ఇది మొదటిదని అధికారులు తెలిపారు. అంటే రైల్వేస్ పరంగా ఇది ఎవరు ఏర్పాటు చేశారు, మధ్య రైల్వే అని చెప్పారు. అంటే సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి రైల్వేస్ ఇన్స్టాల్ చేసిన సోలార్ ప్లాంట్స్లో ఇది ఫస్ట్ వన్, మీన్స్ సూపర్లేటివ్ ఇష్యూ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో రీసెంట్గా ద ఫస్ట్ సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్డ్ బై ద రైల్వే ఫోర్స్, ఎస్పెషల్లీ ద సెంట్రల్ రైల్వే జోన్ అని చెప్పి అడిగితే ఎక్కడ అని అడుగుతారు, వెస్ట్రన్ ఘాట్స్లో ఇన్స్టాల్ చేశారనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇఘాత్పురి దగ్గర ఇన్స్టాల్ చేశారు. అండ్ రైల్వే స్టేషన్లు, భవనాల పైకప్పులపై ఇప్పటికే సోలార్ వ్యవస్థలను నెలకొల్పుతూ వస్తున్నామని చెప్పారు. జస్ట్ టు రీప్లేస్ ద నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్ విత్ ద రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ అండ్ హైబ్రిడ్ ఎనర్జీస్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాం కదా, అందుకోసం. నెక్స్ట్ వన్, స్పేస్ ఎక్స్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ GOES-U శాటిలైట్ ఫర్ నాసా. ఇక్కడ ఒక శాటిలైట్ అనేది న్యూస్లోకి వచ్చింది. సో ఆ శాటిలైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఆ శాటిలైట్ పేరేంటి, GOES-U ఫర్ నాసా కోసం, అంటే నాసాకి సంబంధించిన ఒక శాటిలైట్ని స్పేస్ ఎక్స్ తన యొక్క ఫాల్కన్ రాకెట్ నుంచి లాంచ్ చేసింది అనమాట. సో అది చూద్దాం. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద NOAA ప్రోగ్రామ్ టు ఇంప్రూవ్ వెదర్ ట్రాకింగ్ ఓవర్ ద వెస్ట్రన్ హెమిస్ఫియర్. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఈ GOES-U అనే శాటిలైట్ మీకు డైరెక్ట్గా అడిగే బిట్ ఏంటి అంటే, సో ఈ GOES-U అనే శాటిలైట్ని స్పేస్ ఎక్స్ అనేది లాంచ్ చేసింది తన రాకెట్ ద్వారా. అయితే ఇది దేనికి సంబంధించింది, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే అది వెస్ట్రన్ హెమిస్ఫియర్ ఏదైతే ఉంటుందో మనకి గ్లోబ్లో వెస్ట్రన్ హెమిస్ఫియర్ ఉంటుంది కదా, ఈ పోర్షన్లో వెదర్ ఫోర్కాస్ట్ అండ్ వెదర్ ట్రాకింగ్కి సంబంధించిన ఒక శాటిలైట్ అనమాట. అంటే వెస్ట్రన్ హెమిస్ఫియర్ అంటే అక్కడ ఏమేమి
కాంటినెంట్స్ కవర్ అవుతాయో కూడా చూద్దాం ఒకసారి. By the time it reached the geostationary orbit about 22,200 miles above the Earth, GOES-U had already set up its solar panels and was given the name GOES-19 to replace GOES-T. This satellite does more than just watch the weather. It is essential for watching and getting ready for సివియర్ వెదర్ ఇన్ రియల్ టైమ్. అంటే రియల్ టైమ్ మానిటరింగ్ ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనమాట. అండ్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వడం, విత్ ఇన్ సెకండ్స్లోనే ప్రతి అప్డేట్ ఇచ్చే విధంగా, ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ ఎక్కడికి, వెస్ట్రన్ హెమిస్ఫియర్కి సంబంధించిన వెదర్ ఫోర్కాస్ట్ ఇవ్వడానికి డిజైన్ చేసిన ఒక శాటిలైట్. ఎవరు లాంచ్ చేశారు? స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ లాంచ్ చేసింది, ఎస్పెషల్లీ ఫర్ నాసా కోసం లాంచ్ చేశారు. అండ్ ఇక్కడ వెస్ట్రన్ హెమిస్ఫియర్లో ఉన్న కాంటినెంట్స్ చూడండి, నార్థరన్, సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా అండ్ ద కరేబియన్, ద అట్లాంటిక్ ఓషన్ అండ్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికాలో ఉన్న వెస్ట్ కోస్ట్ భాగాన్ని కూడా కవర్ చేస్తుందంట ఈ శాటిలైట్. పర్టికులర్ శాటిలైట్ నేమ్ చూడండి, GOES-U అనే శాటిలైట్. నెక్స్ట్ వన్, ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో హ్యాస్ అ బిజినెస్ ఆర్మ్ కాల్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఓకే, ఇక్కడ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని చెప్తాం కదా, అంటే నథింగ్ బట్ మనకి కమర్షియల్ వింగ్ ఆఫ్ ఇస్రో అని చెప్పి ఒకటి ఉంటుంది. అదేంటి? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ 2020లో లాంచ్ చేశారు దాన్ని. సో ఇట్ హ్యాస్ అనౌన్స్ ద ఫస్ట్ కమర్షియల్ లాంచ్ ఆఫ్ ఇట్స్ న్యూ రాకెట్, ద స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. SSLV ఉంది కదా, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్తాం. దీనికి సంబంధించిన లాంచ్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అండ్ ద ఆప్టిమస్ శాటిలైట్ విచ్ వాజ్ మేడ్ బై ద, పేరు గుర్తుపెట్టుకోండి, ఆప్టిమస్ శాటిలైట్ విచ్ వాజ్ మేడ్ బై ద స్పేస్ మెషిన్స్ కంపెనీ ఇన్ ఆస్ట్రేలియా will be in space during this historic event. సో ఈ SSLV అనే లాంచ్ వెహికల్ ద్వారా వీళ్ళు తీసుకెళ్తున్న రాకెట్ పేరేంటంట, ఆప్టిమస్ శాటిలైట్. ఓకే, ఈ ఆప్టిమస్ శాటిలైట్ని తయారు చేసిన సంస్థ ఏది, ఏ దేశానికి సంబంధించిన సంస్థ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆప్టిమస్ శాటిలైట్ విచ్ వాజ్ మేడ్ బై స్పేస్ మెషిన్స్ కంపెనీ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక స్పేస్ మెషిన్స్ కంపెనీ ఉంది కదా, దాని పేరు స్పేస్ మెషిన్స్ కంపెనీ అనమాట. ఏ కంట్రీకి సంబంధించింది అంటే ఆస్ట్రేలియాకి సంబంధించింది అని చెప్పాలి. వాళ్ళు డిజైన్ చేసిన శాటిలైట్ ఏంటి అంటే ఆప్టిమస్ శాటిలైట్. ఇప్పుడు శాటిలైట్ని మోసుకెళ్ళడానికి ఒక లాంచ్ వెహికల్ కావాలి కదా, ఆ లాంచ్ వెహికలే SSLV. ఈ SSLV ఎక్కడిది? ఇస్రోకి సంబంధించిన లాంచ్ వెహికల్ అనమాట. ఓకే, అండ్ in 2026 the SSLV will carry out its groundbreaking business mission by sending the space machines company's Optimus spacecraft into space. Opus, it is the biggest spacecraft designed and made in Australia to date. It weighs 450 kilograms. The mission code named Space Maitri. ఇది ఇంపార్టెంట్. ఈ యొక్క మిషన్కి సంబంధించిన ఒక కోడ్ నేమ్ మైత్రి. డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది, మైత్రి అనేది దేనికి సంబంధించిన మిషన్ అని చెప్పి. ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆప్టిమస్ శాటిలైట్ ఏదైతే ఉందో అది ఇండియాకి సంబంధించిన SSLV ద్వారా స్పేస్లోకి పంపించే ఒక మిషన్. ఎప్పటికోసం డిజైన్ చేశారు? ఇది 2026లో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. అయితే దీని యొక్క కోడ్ నేమ్ ఏంటంట, మైత్రి. దాని ఫుల్ ఫామ్ చూద్దాం, మిషన్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియాస్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఇట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆపరేషన్ మైత్రి. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ ఆర్టికల్, ఇంటర్నేషనల్ MSME డే. సో MSME అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్తాం కదా, దీనికి సంబంధించిన ఒక డే అనమాట. ఏ రోజు జరుపుకుంటున్నాం, దాని యొక్క థీమ్ ఏంటి, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం చూస్తే సరిపోతుంది. సో ఆన్ 6th April 2017 the United Nations General Assembly passed a resolution to observe 27th June as MSME డే. ఏ రోజునంట, 27th జూన్ని MSME డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎప్పటి నుంచి? 2017 నుంచి UNGA వాళ్ళు పాస్ చేసిన ఒక రిజల్యూషన్ మేరకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ద ఫస్ట్ MSME డే వాజ్ అబ్జర్వ్డ్ ఇన్, ఎప్పుడు అబ్జర్వ్ చేసాం ఫస్ట్ డేని? 2017లో రిజల్యూషన్ పాస్ అయింది కాబట్టి 2017 27th జూన్ నుంచి ఈ యొక్క MSME డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఈ ఇయర్ 2024 ఇయర్కి సంబంధించిన థీమ్ చూడండి. ద థీమ్ ఆఫ్ 2024 MSME డే ఈజ్ MSMEs అండ్ ద SDG. అంటే MSMEs అలాంగ్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట. ఈ SDGs అనేవి ఎన్ని ఉంటాయి మనకి? 17 గోల్స్ ఉన్నాయి కదా. అంటే 2015 నుంచి 2030 వరకు ఈ 15 ఏళ్ల పీరియడ్లో మనం అచీవ్ చేయాల్సిన టార్గెట్స్ ఏవైతే ఉంటాయో 17 టార్గెట్స్ ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్తారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని దృష్టిలో పెట్టుకుని MSMEస్ని డెవలప్ చేసే విధంగా ఒక థీమ్ ఇచ్చారు. ఏంటది? MSMEs ఫర్ అండ్ SDG అనమాట. అండ్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్, MSMEs అనేవి ఏ యాక్ట్ ద్వారా ఫామ్ అవుతాయని చెప్తారు. Act 2006 which came into effect on 2nd October 2006 defines
MSME సెక్టర్ ఇన్ ఇండియా. నెక్స్ట్, అంతరిస్తున్న జీవజాతుల్లో మరో 1000. సో ఇది ఎన్వైర్న్మెంట్కి కన్జర్వేషన్ సంబంధించిన ఒక ఆర్టికల్. కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం. ఆ డేటా అనేది మాకు ఒక్కొక్కసారి ఆన్సర్ రైటింగ్లో యూజ్ అవుతుంది అనమాట. డైరెక్ట్ బిట్స్ వచ్చినా రాకపోయినా మీకు ఆన్సర్ రైటింగ్లో ఇట్లాంటి డేటా యూజ్ అవుతుంది. సో ప్రపంచంలో 45,000 జీవజాతులు అంతరించిపోయే ముప్పుని ఎదుర్కొంటున్నాయని, అది గత ఏడాది కన్నా ఇది 1000 ఎక్కువ అని అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం అంటే IUCN, ఇది IUCNకి సంబంధించిన డేటా కాబట్టి ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటాం, IUCN. ఏం చెప్తుంది అది? ఏం చెప్తుందంటే ఇది ఈ 45,000 స్పీషీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయంట. అంటే ఎక్స్టింక్షన్ పీరియడ్ని ఫేస్ చేస్తున్నాయని ఎవరు చెప్తున్నారు? IUCNకి సంబంధించిన ఒక రిపోర్ట్ చెప్తుంది. అండ్ వాతావరణ మార్పులు, అక్రమ వేట, అడవుల్లో నిర్మాణాలు, పరాయి జీవజాతుల చొరబాట్లే ఈ దుస్థితికి కారణమని పేర్కొంది. అంతరిస్తున్న జీవజాతుల సమాచారాన్ని IUCN గత 60 ఏళ్లుగా ఏటా ప్రచురిస్తుంది. సంరక్షణ చర్యల వల్ల ఐబీరియన్ లినిక్స్ అనే మార్జాల జాతిని రక్షించగలిగామని తెలిపింది. అంటే వీళ్ళు ఇలా ఒక డేటాని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎవ్రీ ఇయర్ ఒక టైప్ ఆఫ్ స్పీషీస్ని కన్సర్వ్ చేశారంట. ఆ స్పీషీస్ పేరేంటి? ఐబీరియన్ లినిక్స్. ఓకే, దీన్ని కన్సర్వ్ చేశారని చెప్తున్నారు. సో న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఈ స్పీషీస్ ఫోకస్ చేయాలి. అండ్ IUCN డేటా కాబట్టి ఈ నంబర్ ఫోకస్ చేయాలి. ఎన్ని ఉన్నాయి మొత్తం? 45,000 అనేవి ప్రోన్ టు ఎక్స్టింక్షన్, త్వరలో ఎక్స్టింక్ట్ అయిపోవడానికి రెడీగా ఉన్నాయంట. ఓకేనా? సో ఈ డేటా ఇచ్చింది ఎవరు? IUCN వాళ్ళు ఈ డేటా ఇచ్చారు. నెక్స్ట్, లీడింగ్ ఇండియన్ షిప్ బిల్డింగ్ కంపెనీ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాన్ ద సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ అవార్డ్. ఇక్కడ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కంపెనీ ఉంది కదా మనకి, కోల్కతాలో ఉంటుంది అనమాట. ఓకే, ఈ కోల్కతాలో ఉన్న షిప్ బిల్డర్స్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ వచ్చింది. ఆ అవార్డ్ ఏంటి అంటే సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ అవార్డ్. ఓకే, ఎవరికి వచ్చింది అని అడుగుతారు. అంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మజగావ్ డాక్యార్డ్కి వచ్చిందా, ముంబైకి సంబంధించి దానికి వచ్చిందా, అండ్ గార్డెన్ రీచ్కి వచ్చిందా అని. సో డైరెక్ట్గా గుర్తుపెట్టండి, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కంపెనీకి వచ్చిన అవార్డు దేనికి సంబంధించి? సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ అవార్డ్. అయితే ఒకసారి ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చూద్దాం. సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఆర్ GRSE లిమిటెడ్ ఈజ్ ఏ వెల్ నోన్ ఇండియన్ ఫ్యాక్టరీ ఇన్ ద Kolkata, West Bengal. It began as a small workshop in 1884 and became the part of government in 1960. ఓకే, 1884లో స్టార్ట్ చేశారు, గవర్నమెంట్లో 1960లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, ఎక్కడుందంట దీని హెడ్ క్వార్టర్స్? కోల్కతా ఇన్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్, Paraguay is the 100th country to become full member of International Solar Alliance. మనకి అంతర్జాతీయ సౌర కూటమి అని ఒక కూటమి ఉంది, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటారు. అంటే సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసే విధంగా ఇండియా అండ్ ఫ్రాన్స్ నేతృత్వంలో ఒక కూటమి ఏర్పాటు చేశారనమాట. ఇందులో ఇప్పటి వరకు 99 కంట్రీస్ ఉన్నాయి. 100th కంట్రీగా ఒక కంట్రీ న్యూస్లోకి వచ్చింది. ఆ కంట్రీ ఏంటి అంటే పరాగ్వే. ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అయిన 100వ నేషన్ ఏది అని అడుగుతారు. అంటే 100th కంట్రీ ఏదని అడిగితే పరాగ్వే అనమాట. సో ఒకసారి చూద్దాం. India and France helped to start the International Solar Alliance at the COP21 UN Climate Change Conference in Paris in 2015. ఎప్పుడంట? 2015లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాప్ సదస్సులు అని చెప్పి, అంటే కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ అని చెప్పి కొన్ని సదస్సులు ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి కదా, వాటికి సంబంధించి COP21 సదస్సు ఏదైతే ఉంటుందో అది 2015లో జరిగింది. ఆ సందర్భంగా ఇలా ఒక అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇండియా అండ్ ఫ్రాన్స్ నేతృత్వంలో ఒక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఎప్పుడంట? 2015లో ఫామ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఇందులో 100th నేషన్గా పరాగ్వే వచ్చి జాయిన్ అయింది. సో మనకి రీసెంట్గా 99th కంట్రీ కూడా ఏది అని అడుగుతారు? స్పెయిన్. ఓకే, స్పెయిన్ వాజ్ ద 99th కంట్రీ టు జాయిన్ ఎర్లియర్ దిస్ ఇయర్. సో ఇప్పుడు జాయిన్ అయింది ఏంటి? పరాగ్వే. నెక్స్ట్, ఈ పెన్ పింటర్ ప్రైజ్ అవార్డును అరుంధతి రాయ్ గెలుచుకున్నారు. ఇక్కడ పెన్ పింటర్ ప్రైజ్ అనే ఒక అవార్డు ఉంది. ఇది అవార్డ్స్ ఇన్ న్యూస్ కిందకి ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్ అనమాట. ఇది అరుంధతి రాయ్ అనే ఒక ఆవిడ ఈ అవార్డుని గెలుచుకున్నారు. ఒకసారి ఆవిడకి సంబంధించిన డిస్క్రిప్షన్ చూద్దాం. నోబెల్ గ్రహీత రచయిత హెరాల్డ్ పింటర్ జ్ఞాపకార్థం పెన్ పింటర్ అవార్డును ఏర్పాటు చేశారు. అయితే ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఘటనలో 2 వారాల క్రితమే అరుంధతి రాయ్పై UAPA కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏ చట్టం కింద ఈవిడ మీద కేసు పెట్టారు అంటే UAPA యాక్ట్.
యూఏపీఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంది కదా, 1967లో వచ్చిన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్నమాట. ఈ యాక్ట్ కింద ఈవిడి మీద ఒక కేసు బుక్ చేయడం జరిగింది. అండ్ బ్రిటిష్ లైబ్రరీ ఆధ్వర్యంలో ఈ బహుమతిని అందజేయనున్నారు. అక్టోబర్ 10వ తేదీన అవార్డు సెరమనీ ఉంటుంది. ఈ కార్యక్రమంలో అరుంధతి రాయ్ మాట్లాడనున్నారు. నథింగ్ బట్ పెన్ ప్రింటర్ ప్రైజ్ అందుకుంటూ రీసెంట్ గా వార్తల్లో నిలిచిన పర్సన్ ఎవరు అని అడుగుతారు, అరుంధతి రాయ్. ఓకే, ఈ సందర్భంగా మనకి ఒక యాక్ట్ అనేది రైజ్ అవడం జరిగింది. అదేంటి అంటే యూఏపీఏ యాక్ట్ అన్నమాట, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1967. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.